హాయ్ అండి. రాబోయే క్రిస్మస్ కానీ లేదంటే న్యూ ఇయర్‌కి ఇంట్లోనే కేక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఓవెన్ బీటర్ ఇలా ఏమీ లేకపోయినా కూడా కేక్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా కనుక కేక్ చేశారంటే కేక్ అస్సలు పాడవకుండా చాలా చాలా బాగా వస్తుందన్నమాట. ఎటువంటి డౌట్ లేకుండా గుడ్డిగా వీడియోని ఫాలో అయిపోయారంటే కేక్ పర్ఫెక్ట్‌గా చేసేస్తారండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవడం కోసం ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నది చాక్లెట్ కేక్ అనమాట. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అన్నింటినీ ఇలా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి 2 ఫ్రెష్గా ఉండే కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ కూడా వేసి అన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ గిన్నె వేడెక్కకుండా 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నారంటే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు దాన్ని జల్లించి పెట్టుకున్న మైదాలో వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా లేదంటే ఒకటే డైరెక్షన్లో అయినా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే కొద్దీ బ్యాటర్ అయితే కాస్త తిక్కుగా అనిపిస్తుంది అనమాట. మధ్య మధ్యలో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే కేక్ ని బేక్ చేయాలనుకుంటున్నారో దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే మైదాతో డస్టింగ్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇంకా ఇష్టం ఉంటే ఇలా పైనుంచి కొన్ని చాకో చిప్స్ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత ముందుగానే 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి కేక్ టిన్ పెట్టేసి పైనుంచి మూత పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకున్నారంటే కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతుంది. టైం చెప్పేదానికంటే కూడా ఇలా టూత్ పిక్ తో గుచ్చి చూసామంటే టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా నీట్ గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్లు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ గిన్నెని బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి ఇలా రివర్స్ లో పెట్టేసి పైనుంచి ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. నేను ఈ కేక్ ని పిల్లలకి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంటే దానికోసమని ప్రిపేర్ చేశానండి. అందుకని కట్ చేసి చూపించలేకపోతున్నాను. నిజంగా కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ఇదే మెజర్మెంట్స్ తో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.